ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ని కావాలని పథకం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ కేసులు ఇరికించారని, ఆయన ఏ తప్పు చేయలేదని మేము నమ్ముతున్నామని దర్భగూడెం టీడీపీ నాయకులు ముప్పిడి సురేష్ రెడ్డి తెలిపారు. ఆదివారం దర్భగూడెంలో ఎంపీకి అండగా మేముంటామంటూ ఏర్పాటు చేసిన సమావేశానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సీనియర్ టీడీపీ నాయకులు నాని శ్రీనివాస్ యాదవ్, పీతల వెంకటేశ్వరరావు, జంగా చిన్ని, గుడెల్లి లక్ష్మీనారాయణ, కొమ్మసాని విష్ణుకుమారి, అకిరెడ్డి ప్రసాద్, కృష్ణ, జుజ్జువరపు నరసింహమూర్తి, చాపా రవి తదితరులు పాల్గొన్నారు. అయితే ఒక మిత్రుడు 1కి 10 సార్లు మా ఇంటికి డిన్నర్కి రండి, మా ఇంటికి డిన్నర్కి రండి అంటే మనల్ని ఎవరైనా వాళ్ళ ఇంటికి పార్టీకో లేదా డిన్నర్కో లంచ్కో రమ్మంటే వెళ్తాం. అలాగే ఒకసారి 10 సార్లు అయిపోయిన తర్వాత ఈయన కుదరక వెళ్తే అది అక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్కి బద్ధశత్రుత్వం. మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్కి, టీడీపీకి ఎలా ఉంటుందో అక్కడ ఆ పరిస్థితి. మిగతా వాళ్ళందరూ బీఆర్ఎస్ నాయకులు కాబట్టి ఈయన కూడా ఆ చీకట్లో బీఆర్ఎస్ నాయకులు అనుకుని మొత్తం రాజకీయాల గురించి మీకు తెలియదే ఉంది. ఈరోజు గత పాలకులు గత 5 సంవత్సరాలు పాలించిన వాళ్ళు, ఒక వ్యవస్థ లేదు, ఒక సంస్థ లేదు, ఒక వ్యక్తి లేదు, ఒక అధికారి లేదు, మొత్తం అంతా బురద రాయడం వాళ్ళ పని. ఇప్పుడు ఈ పుట్ట మహేష్ యాదవ్ గారిని కూడా బురద రాశారు. ఆయన ఎటువంటి డ్రగ్స్ తీసుకోలేదు. 2022 కరోనా టైంలో స్టంట్ పడిన వ్యక్తి డ్రగ్స్ తీసుకుంటే ఇమీడియట్ గా చనిపోతారు. 2000 కోట్ల ఆస్తున్న వ్యక్తి, ఎంపీ హోదాలో ఉన్న వ్యక్తి డ్రగ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. పైగా ప్రాణం పోద్దని తెలిసి తీసుకుంటారా? ఇది 100కి 200% పచ్చి అబద్ధం. కానీ ఆయన్ని అక్కడి నుంచి అక్కడ బీఆర్ఎస్, ఇక్కడ వైఎస్ఆర్ పార్టీలు ఏదో రకంగా ఇరికించాలని 24 గంటలు 48 గంటల్లో లేని మాటలు ఎన్నో స్క్రోల్స్ వేస్తూ ఎంపీ గారు మానసికంగా కొంచెం బాధపడడానికి, మన ఏలూరు పార్లమెంటు, అందులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంతో మనస్తాపానికి గురయ్యాం. కానీ ఇప్పుడు మనం నిలదొక్కుని మన ఎంపీ గారిని మనం నిలబెట్టుకుని మనం అభివృద్ధి బాటలో ప్రయాణించాలంటే మన ఎంపీ గారికి మనం చాలా అవసరం. ఒక విధంగా చెప్పాలంటే మన అవసరం ఎంపీ గారికి ఉండదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ 2000 కోట్ల ఆస్తున్న ఆయన ఎంపీ. కానీ మన ప్రజలుగా మనం అభివృద్ధి చెందాలంటే, సమాజం అభివృద్ధి చెందాలంటే మనకు ఎంపీ గారు అవసరం. ఆయన ఒక సంతకంతో ఒక 100 కోట్లో 1000 కోట్లో ఆయన నియోజకవర్గాన్ని రెప్పిస్తాడు. లేదా మంచి ఆసుపత్రి, ఏదో ఒక రకమైన అభివృద్ధి జరగాలి అంటే ఎంపీ గారు మనకు ఉండాలి. మరీ ముఖ్యంగా వెనకబడిన పోలవరం నియోజకవర్గంలో మనం ఉన్నాం కాబట్టి, పోలవరం నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళకైనా, అభివృద్ధి చెందాలని ఆకాంక్షించే వాళ్ళకైనా పుట్ట మహేష్ యాదవ్ గారు తిరిగి మళ్ళీ సాధ్యమైనంత త్వరగా ఆయన ట్రాక్ పైకి రావాలి. ఈ కుట్రల్లో కుతంత్రాలన్నీ గాల్లో కలిసిపోవాలి. ఆయన అభివృద్ధి చేయాలి, మన అభివృద్ధి బాటలో పయనించాలి. మనం కూడా, మన చిన్న గ్రామం అయినప్పటికీ మనం కూడా ఎంపీ గారికి మద్దతుగా మన వంతు మేము మీ వెనకాల ఉన్నాం, ఎంపీ గారు మీరు త్వరగా ట్రాక్ మీదకి రావాలి, మళ్ళీ అభివృద్ధి చేయాలి, మేమంతా మీ వెనక ఉంటామని చిన్న సమావేశం.